ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, గడిచిన నెల జనవరి మాసం అంతయు నీ కృపలో కాచి కాపాడి బలపరిచి ఈ ఫిబ్రవరి నెలలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మమ్ములను, మా కుటుంబములను, మా స్నేహితులను, మా బంధువులను ఇదిగో మీరు ప్రేమించి మా కొరకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ నీ కృపలో మీరు బలపరిచి నడిపించమని ఈ ఉదయకాల వేళలో నీ వాక్యం ద్వారా నీ కృప, నీ కనికరం మాకు అనుగ్రహించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యము కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును. Today the scripture portion is taken from the book of Psalms, chapter 81, verse 16. He should have fed them also with the finest of the wheat, and with honey out of the rock should I have satisfied thee. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే మొట్టమొదటి అడుగు ఏంటి అనంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. రెండవది, దేవుడు వాక్యాన్ని ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని బట్టి మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇవి రెండు నువ్వు చేసినప్పుడు మూడవదిగా దేవుడు చేసే వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. మొట్టమొదటిది విశ్వాసం ఉంచాలి, రెండవది వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి, మూడవదిగా దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈరోజు దేవుని వాగ్దానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండె తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇవి రెండు కూడా దొరకడం అసాధ్యమైన విషయాలు. గోధుమలు దొరుకుతాయి, కానీ శ్రేష్టమైన గోధుమలు అంత ఈజీగా దొరకవు. తేనె దొరుకుతుంది, కొండ తేనె అంత ఈజీగా దొరకదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని నువ్వు నమ్మితే, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే అసాధ్యమైంది నీ జీవితంలో చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. కేవలం చేయాల్సిన రెండు విషయాలు, ఒకటి నమ్మాలి, రెండు వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. యాకోబు భక్తుడు అంటాడు కదా, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని. కాబట్టి ఉదయకాల వేళలో దేవుని నమ్మి వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రయత్నించే నీకు అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసి నిన్ను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఉదయకాల వేళలో నీ ప్రియ బిడ్డల యొక్క నాయన తండ్రి, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబములను నాయన, వారికి మీరు ఇచ్చినటువంటి నాయన పనులను, వారి ప్రయాణాలను, వారి ఆలోచనలను సమస్తము మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, ఇదిగో మీ అందు అచంచలమైన విశ్వాసము, అదేవిధంగా మీ వాక్యమును వినేటువంటి నాయన ప్రభువా కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తద్వారా ఆశీర్వాదమును పొందుకునే జీవితము మాకు దయచేయండి దేవా. నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, సంఘమును, ఈ వాక్యం వింటున్న బిడ్డలను
అప్పగిస్తూ ఉన్నాం. నీ కృప, నీ కనికరము తోడుగా ఉంచి ఈ దినమంతయు నీ యొక్క ప్రేమలో నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.